ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. హల్లెలూయా. ఆయన మన దేవుడు, మన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. విలువైన ప్రాణమును ఆయన మన కొరకు ప్రేమతో అంగీకరించి సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా, ఆ మరణము ద్వారా మనందరికీ కూడా పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, రోగము నుండి విడుదల. ఇంత మంచి గొర్రెల కాపరి మనకు ఉన్నాడు కాబట్టి మనకు ఏది కూడా కొదువలేదు. మన దేవుడు, మన యేసుక్రీస్తు వారు జీతం కోసం పనిచేసే గొర్రెల కాపరి కాదు. మరి జీతం కోసం పనిచేసే గొర్రెల కాపరి తెలుసు కదా, ఏం చేస్తాడు? ఎప్పుడన్నా మరి ఆ గొర్రెలను తీసుకొని వెళ్తున్నప్పుడు ఏదన్నా వుల్ఫ్ కానీ, టైగర్ కానీ, లయన్ కానీ, బేర్ కానీ ఏదన్నా వచ్చి చెదరగొట్టినప్పుడు మన గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. కానీ మన దేవుడు మనలను విడిచిపెట్టి పారిపోయే దేవుడు కాదు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ మన యేసు ప్రభు వారి గురించి అండ్ అదర్ జీతగాడు అయిన గొర్రెల కాపరి. He only works for the money and he doesn't really care about the sheep. కానీ మన జీసస్ క్రైస్ట్, he really care about us. ఆయన మన కొరకు, మన కోసం, నిన్ను నన్ను విడిపించడం కొరకు, నీతిమంతులుగా చేయటం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన కొరకు ఆయన ప్రాణమును మరి అర్పించుకొని ప్రేమకు చిహ్నంగా, ప్రేమకు గుర్తుగా, దిస్ ఈజ్ వాట్ లవ్ అని చెప్పి చూపించిన గొప్ప లవింగ్ గాడ్ మనకున్నందుకు మనం ఎంతగానో దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచి ఆయన యందు మనం ఇప్పుడు కూడా నమ్మకంగా ఆయన బిడ్డలంగా మనము బ్రతకాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ అ గుడ్ డే.